నీ కయ్యికలే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా తన మీద ప్రాణం పెట్టుకున్నాను అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఇలా వచ్చావు? మీతో చిన్న పని పడింది సార్, అందుకే మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. ఫోన్ చేస్తే సరిపోయి ఉండేది కదమ్మా, ఇంత దూరం రావడం ఎందుకమ్మా? కొంచెం ముఖ్యమైన విషయం సార్, మిమ్మల్ని పర్సనల్ గా కలిసి మాట్లాడితే బాగుంటుందని వచ్చాను. చెప్పమ్మా. నా చెల్లెలకి పెళ్లి కుదిరింది సార్. 5 లక్షలు డబ్బు కావాలి. బ్యాంకులో లోన్ అప్లై చేశాను, కానీ ప్రాసెస్ కావడానికి ఇంకా టైం పడుతుందన్నారు. ఈలోగా ముహూర్తం, లోన్ వచ్చిన వెంటనే తిరిగిచ్చేస్తాను. అంతవరకు కొంచెం సర్దుబాటు చేయండి సార్. తిరిగివ్వడం మాట పక్కన పెట్టు, నీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి? కానీ నా దగ్గరున్న డబ్బంతా ఓ బిజినెస్ లో పెట్టాను. అయ్యో, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వు ఒక 2 రోజుల ముందు అడుగున్నా సర్దుబాటు చేసిండేవాడిని. సారీ అమ్మా. అయ్యో పర్వాలేదు సార్, నేనే కొంచెం లేట్ అయ్యాను, అందుకు మీరేం చేస్తారు? గుడ్ మార్నింగ్ కృష్ణ. హే, గుడ్ మార్నింగ్ గురు. ఏంటి అప్పుడే రిలాక్స్ అయిపోయావు? జాగింగ్ అయిపోయిందా? లేదు గురు, తెలిసిన అమ్మాయి వస్తే మాట్లాడుతున్నాను. అమ్మా అను, తను నా ఫ్రెండ్ గురుమూర్తి. గురు, తను అను. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. అను అంటే అందర్లాంటి అమ్మాయి కాదు, ఒక ఎన్జిఓలో పని చేస్తోంది. ఎవరైనా ఏదైనా కష్టంలో ఉంటే సాయం చేయడానికి పరిగెడుతుంది. తన శక్తికి మించిన సహాయం అయితే ఆ సహాయం చేసే చేతుల్ని పోగేసుకుంటుంది. అంత మంచి అమ్మాయి రాను. ఈ రోజుల్లో ఎదుటి వాళ్ళ కష్టం గురించి ఆలోచించేవాళ్ళు ఎవరుంటారు చెప్పు? నీది చాలా గొప్ప మనసమ్మా. ఇందులో గొప్పతనం ఏముంది సార్? సాటి మనిషి కష్టంలో ఉండి మనం పట్టించుకోకపోతే ఒకే నేల మీద ఒకే సమాజంలో బ్రతకడం ఎందుకు సార్? అది ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణం. సరే సార్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఆగమ్మా. ఏ గురు, నాకు అర్జెంటుగా ఒక 5 లక్షలు కావాలి. నువ్వు డబ్బులు అడుగుతున్నావా? ఎప్పుడు ఎంత అవసరం వచ్చినా ఉన్నదాంతో సర్దుకుపోవడం తప్ప ఎవరిని అడగడం చూడలేదు. ఇప్పుడు డబ్బు అడుగుతున్నావంటే అంత అవసరం ఏమొచ్చింది? నా కోసం కాదు గురు, అను కోసం. సార్, నా కోసం మీరు అడగడం ఏంటి సార్? వద్దు సార్. పర్వాలేదమ్మా, నేను పరాయి వాళ్ళని అడగడం లేదు. వీడు నా ఫ్రెండే. అయినా నీ కోసం ఎవ్వరి దగ్గర చేయి చాచినా తప్పులేదమ్మా. గురు, అణుకి 5 లక్షలు కావాలి తన చెల్లెల పెళ్లి కోసం. నువ్వు సర్దుబాటు చేయి, ఒక 2 వారాల్లో తిరిగిస్తుంది. ఒకవేళ ఇవ్వకపోతే నేనిస్తాను. చెల్లెలంటే సొంత చెల్లెలు అనుకుంటున్నావేమో. కాదు, తను అద్దెకుంటున్న వాళ్ళ అమ్మాయి.
ఇంటికి అద్దె కడుతూనే కుటుంబాన్ని సొంత కుటుంబంలా చూసుకుంటోంది. అదేరా అను మనసు. మంచి పనికి సహాయం చేయకుండా మనం మాత్రం ఎలా ఉండగలం? సర్దుబాటు చేయరా. తప్పకుండా. మనసు మంచిదైతే అది చేసే మంచి పనుడికి హద్దు ఉండదమ్మా. ఈ అడ్రస్కొచ్చి నీకు కావలసిన డబ్బు తీసుకెళ్ళు. చాలా థ్యాంక్స్ సార్. వస్తాను సార్. వెళ్ళొస్తాను సార్. మంచిదమ్మా. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారా? చూస్తుంటే ఆశ్చర్యంగా సంతోషంగా కూడా ఉంది. నీలా మేడం పద. మేడం ఏంటి? కార్ సర్వీసింగ్ ఇచ్చాను, ఇంకా డెలివరీ ఇవ్వలేదు. ఫోన్ చేస్తే టైం పడుతుంది అంటున్నాడు. ఏం నువ్వు చెప్పేది? నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని నీకు తెలుసు కదా. ఏం పనులు చేస్తారా? మాధవ్, బండి తీ. ఇదేంటి అమ్మగారు అయ్యగారు ఒకే కారులో అంటే ఈరోజు ఏం జరుగుతుందో ఏమో. ఇంతకీ అయ్యగారు ఎక్కడా? థ్యాంక్ యూ. వస్తాను. కారు నడుపుతున్నావా, ఎడ్ల బండి నడుపుతున్నావా? సారీ మేడం, స్పీడ్గానే వెళ్తాను. వెళ్ళు. ఏంటి బ్రేక్ వేయడం? అంత స్పీడ్ ఏంటి? కారు వేసుకువెళ్తున్నావా ఏంటి? స్లోగా వెళ్ళు. సారీ మేడం. స్లోగా వెళ్తేనేమో ఎడ్ల బండి, స్పీడ్గా వెళ్తే కార్ రేసింగా. ఫోన్ చేసి తిట్టడంలో అసలు తప్పే లేదు. ఎవరో పోతే మౌనం పాటిస్తున్నట్టు సైలెంట్ గా ఉంటారేంటి? పాటలు పెట్టు. ఓకే మేడం. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని, సన్న జాజి పండగలే చేద్దామని, ఎతికి చూస్తాన్నా యాడున్నాడని, నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి. అర్థమైంది మేడం, మార్చేస్తాను. నా మత్తు కళ్ళ నుంచి ఒక కొత్త కళ్ళు తీసి పుల్ పూల కారు తెప్పిస్తారండి.
రోజు ఇలాంటి సాంగ్స్ వింటున్నానా? మరి మీ టార్చర్ భరించలేకే సార్ ఇలాంటి పాటలు వింటున్నారు. ఈ మహానుభావుడు కాబట్టి భరిస్తున్నాడు. ఇంకెవరైనా అయ్యుంటేనా? పాటలన్నీ వింటూ నన్ను తిట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా? అదేం లేదు అక్షర. లేకపోతే మరేంటి? మొత్తం పాటలన్నీ ఇలాంటివే ఉన్నాయి. అయ్యో బామ్మ, లేవండి. దేవుడా, అబ్బా, అమ్మో, రక్తం కారుతోందే. మాధవ్ సార్, కారా. దొరికిపోయేసరికి పారిపోదాం అనుకుంటున్నారా? మాధవ్ ఆపు, మాధవ్ ఆపు. అలాగే సార్. అమ్మా లేవండి. రండి, అక్కడికి వెళ్ళి కూర్చొని దొరకండి. అలాగే. ఏదమ్మా చేయి చూపించండి. ఇదమ్మా. ఓకే, పెద్ద దెబ్బలేం కాదు. ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది. నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తెస్తాను. ఇక్కడే ఉంది. మాధవ్, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసావా? నాకు హాస్పిటల్ కి లేట్ అవుతుంది. ఒక్క నిమిషం అక్షర. పాప యాక్సిడెంట్ అయింది. 1 సెకండ్. అమ్మ దీన్ని పట్టుకోండి. తీసుకున్నావు బాబు, మమ్మల్ని కాపాడావు. మాకెంత సహాయం చేశావు. మీ సార్కి హాస్పిటల్లో పని లేదు, రోడ్డు మీద ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎవరైనా బాధలో ఉంటే సార్ తట్టుకోలేరు మేడం. కానీ నన్ను ఇక్కడ ఇలా వదిలేయచ్చా? దారిలో ఇంతమంది పోతున్నారు కదా, వారెవ్వరికి లేని బాధ ఈయనకెందుకు? మిగతా వాళ్ళకి సార్కి తేడా అదే మేడం. ఆయన అలాగే సేవలు చేసుకుంటారు. నువ్వు పోనీ. మేడం, సారు సహాయం చేయడానికి వెళ్ళారు కదా, చేసుకొని ఎలా వస్తారో రాని. నువ్వు పోనీ. అది కాదు మేడం. నువ్వు పోనిస్తావా లేదా? ఓకే మేడం. మీ కారు వెళ్ళిపోయిందే. పర్వాలేదండి, మీకు యాక్సిడెంట్ అయింది కదా, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను తర్వాత వెళ్తాను. సరే రండి. నెమ్మదిగా లేవండి, జాగ్రత్త. త్వరగా వెళ్ళిపోదాం. ఇదిగో వీళ్ళకి సార్, ఇందులో అవయవ దానానికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో అన్ని వివరాలు ఉన్నాయి. మీరు కూడా రిజిస్టర్ చేసుకోండి. బ్యాడ్జ్ ఇవ్వు. ఏమైందిరా? వాళ్ళని చూస్తుంటే రౌడీలా ఉన్నారక్క. ఒకరికి ఇచ్చావు కదా, వెళ్ళిపోదాం పదా. అవతారాన్ని చూసి అంచనా వేయకూడదురా బుజ్జి. నిన్న గుళ్ళో ఏం జరిగింది? తెల్ల బట్టలు వేసుకుని చూడ్డానికి దొరబాబులా ఉన్నాడు, కాని అతను చేసే పనులు అసహ్యంగా ఉన్నాయి. అమ్మాయి నడుం మీద చెయ్యి వేశాడు, దొంగ చేత పర్సులు దొంగతనం చేయించాడు. అలాగే వీళ్ళు చూడ్డానికి రౌడీల్లా ఉండొచ్చు, కాని మనసు మంచిదై ఉండొచ్చు. అక్క, నువ్వేం టెన్షన్ పడకు. చూస్తున్నాను. హలో, అవయవ దానం చేయండి బుజ్జి. పద.
కంగారు? వాడికి ఇచ్చావు, వాళ్ళిద్దరికి ఇచ్చావు, వీడికి ఇచ్చావు, నాకు ఇవ్వవా అమ్మా? నేను నచ్చలేదా? ఎందుకమ్మా భయపడుతున్నావు? నేను ఇంకా చాలా మందిని కలవాలి. అవయవాలు దానం చేయమని అడిగి అలా వెళ్ళిపోతావేంటి? వదలండి, వదలండి. రండ్రా, రండి, రండ్రా. ఆపుతావు లేదా? చెప్పించడు, నువ్వు రాలేదంటే నీ తమ్ముడిని చంపేస్తాను. చెప్పేది మర్యాదగా. పట్టుకుంటారా దాన్ని? నీ చూసుకుంటారా? దాన్ని పట్టుకుంటారా ముందు? ఎక్కడికి వెళ్ళింది అది? వదలకూడదు దాన్ని. రండ్రా. అసలేంటి మనిషి? నేనున్నానన్న భయం కూడా లేకుండా రోడ్డు మీద వదిలేసి ఆ అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వెళ్ళాడు. ఏంటక్షరా, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నా? అసలు ఈ మనిషి ఎప్పుడు మారుతారో ఏంటో ఏం అర్థం కావడం లేదు. ఈ రోజు కలిసి ఒకే కారులో వచ్చాం కాబట్టి తెలిసింది. రోజు ఒక్కరే వస్తూ ఇలాంటి ఘనకార్యాలు ఎన్ని వెలగబెడుతున్నారో ఏమో. ఏమైంది? వచ్చే దారిలో ఒక అమ్మాయి బైక్ మీద నుంచి కింద పడిపోయింది. నన్ను కారులో వదిలేసి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వెళ్ళిపోయాడు. నాకు తిక్కలేచి ఆయన అక్కడే వదిలేసి వచ్చేసాను. ఇంతవరకు ఇంకా రాలేదు చూడు. వదిలేసి వచ్చేసావా? లేకపోతే ఏం చేయాలి? నేను కూడా ఆయనతో వెళ్ళి ఆ అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ చేసి రావాలా? అయినా అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళెవ్వరికీ లేనిది ఈయనకెందుకు? కారులో నేనున్నానన్న సంగతి కూడా మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోయారు. ఇందులో కొత్తేముంది? మీ ఆయన సంగతి తెలిసిందే కదా. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా అయ్యిందని తెలిస్తే చాలు, పరిగెత్తుకుంటూ వెళ్ళి సేవలు చేస్తాడు. పక్కన పెళ్ళం పిల్లలున్నా చూడడు. సేవ చేయడానికి వెళ్లారో ఆ అమ్మాయి బావుందని వెళ్లారో ఎవరికి తెలుసు? ఈ మగాళ్ళు పైకి కనిపించేదొకటి, లోపల అసలు రంగు మరొకటి ఉంటుంది. ఆయన ఏమైనా చేసుకోండి, హాస్పిటల్కి టైంకి రావాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. రాకపోతే ఏమవుతుందో ఈరోజు చూపిస్తాను. ఏం చేయబోతోంది? అక్క అక్క
ఏంట్రా బుజ్జి నువ్వనేది? అవునక్క, నేను ఇప్పుడే చూశాను. అవునా? అదో వెళ్దాం.